రాజకీయాలు ఒక పవిత్ర వృత్తిలా భావించి ప్రజలకు సేవ చేసిన మహనీయులు మన దేశంలో ఎందరో ఉన్నారు. నేటి రాజకీయాల్లో యువత పాత్ర నానాటికి తగ్గిపోతున్న పరిస్థితుల్లో 3 పదులు లేని యువకులు చట్టసభల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలని ఊవిళ్ళూరుతున్నారు. పార్టీలు కూడా ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం అనేది కూడా ఒక విశేషమే అని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. అందులో టీడీపీ కూడా ముందంజలో ఉంది. ప్రఖ్యాత విద్యా సంస్థల అధినేత మనవడిగా మరియు అగ్రసినీ నటుడి రెండో అల్లుడిగా విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్న ఆ యువకుడు ఎవరు? ఏమిటి ఆయన ప్రత్యేకతలు? రాజకీయ పరంగా చాలా చైతన్యం గల నగరం. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు. అయితే ప్రతిసారి ఎవరో ఒకరు కొత్తవారు వస్తుంటారు. నగర రూరల్ ప్రాంత ప్రజలు కొత్తవారినైనా సరే ఆదరించి అక్కున చేర్చుకుంటారు. అలాంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుండి మొన్నటి పురంధేశ్వరి వరకు ఎందరో ఉన్నారు. అందులో గోల్డ్ స్పాట్ మూర్తిగా పాతతరం వారికి తెలిస్తే, గీతం విద్యా సంస్థల అధినేతగా ఎంబీవీఎస్ మూర్తి నేటితరం వారికి సుపరిచితులు. ఆయన గతంలో 2 సార్లు టీడీపీ నుంచి విశాఖ ఎంపీగా పనిచేస్తే, అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందే సమయానికి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ వారసుడిగా మనవడు యువకుడు రంగంలోకి దిగుతున్నారు. ఆయన మూర్తి మనవడే కాకుండా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి రెండో అల్లుడు కూడా కావడం ఇక్కడ విశేషం. ఈ ఉపోద్ఘాతమంతా ఒకరి గురించే. ఆయనే టీడీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీభరత్. బలమైన రాజకీయ నేపథ్యం, యువకుడు ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు బలమైన పార్టీ క్యాడర్ ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఉన్నత డిగ్రీలను అందుకోవడం మరో విశేషం. ప్రచారంలో కూడా ప్రత్యర్థుల కంటే ముందే దూసుకుపోతున్నారు. ఉదయం 6 గంటలకే ఆయన ప్రచారం మొదలైపోతోంది. బీచ్లో మార్నింగ్ వాక్ చేస్తూ పలువురి ప్రజలను కలుస్తూ, అల్పాహారానికి మరొక వర్గం ప్రజలతో మమేకమవుతూ ప్రతి నిమిషం ప్రజల్లో గడుపుతూ టీడీపీ మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తున్నారు. టీడీపీ మాత్రమే రాష్ట్రానికి మేలు చేయగలదని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. టీడీపీ క్యాడర్ మాత్రం అహర్నిశలు కష్టపడి పార్లమెంటుకు విశాఖ నుంచి ఓ యువ పోరాట యోధుడిని భరత్ రూపంలో పంపించాలని ఇప్పటికే నిర్ణయించామని, అందుకు తగ్గట్టు ప్రచారం చేసి ఆయన్ను గెలిపిస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. నవ్యాంధ్రకు కేంద్రం నుంచి రావాల్సిన వాటాల కోసం చంద్రబాబు ఎలా పోరాడుతున్నారో అలాగే భరత్ కూడా ప్రజలకి మేలు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ల పార్లమెంట్లో తెలుగువారిని బలంగా వినిపించి కేంద్రం మెడలు వంచే యువ కిషోరాలు చంద్రబాబుకు కావాలని, అంతకన్నా ముందు మన విశాఖ నుంచి ఉన్నత విద్యావంతుడు ఎగిసిపడే ఒక యువ కిషోరాన్ని పార్లమెంటు తలుపు తట్టేలా భరత్ని పంపిద్దామని ప్రచారం చేస్తున్నారు. భరత్ కూడా ఎన్నికల్లో మంచి అభ్యర్థులు నిలబడాలని, వ్యక్తిగత విమర్శలు లేకుండా హుందాగా రాజకీయాలు ఉండాలని, తాను కూడా అలాగే ఉంటానని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పారు. యువత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని ఎక్కువగా యువతతో ఆయన ముఖాముఖి సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. 5 అభ్యర్థులు వచ్చి ఒకటే స్టేజ్ మీద నుంచి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంకి చాలా మంచి మెసేజ్. ఆఖరికి ఈ పోటీ అయిపోయిన తర్వాత మనందరం మనుషులమే. ఇదేమీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, వీఆర్ అపోనెంట్స్ బట్ వీఆర్ నాట్ ఎనిమీస్. అది తెలుగులో ఏంటనేది మీరే నాకు చెప్పాలి. సో ఈ విధంగా మేము ఫేర్గా ఫైట్ చేస్తాము. ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఏం డిసిషన్ వస్తే అందరు దాన్ని స్వీకరిస్తారు. రానున్న ఎన్నికల్లో తనను ప్రజలు ఆదరిస్తారని, విశాఖ ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేస్తారని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. తన తాతయ్య మూర్తి పేరు నిలబెట్టేలా ప్రజలకి నిజాయితీగా నిబద్ధతతో సేవ చేస్తానని భరత్ హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో భరత్ ఎంతవరకు విజయం సాధిస్తారో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.